ఆయనతో మంత్ర బియ్యం పెట్టిద్దా అప్పుడైతే ఎవరి శిల్ల తెలుస్తుంది. పూజీ అల్లు పోయి వచ్చిల్లు కానీ వాళ్ళకి అన్నం పెట్టి పైసల సంగతి తర్వాత చూసుకుందాం. నాకు ఆకలి అయితే లేదు అన్న పాయే కేసెట్టద్దాం. రేపు ఇంతకన్నా పెద్ద జరుగుతుంది అప్పుడు ఎట్లా? సరే పార పెట్టేద్దాం. అయినా పైసలు ఎట్లా పోయినట్టే రేపు మంత్ర బియ్యం కూడా పెట్టిద్దాం. అప్పుడు దొంగలో దొరుకుతారు. పెద్దోడా, అరే పెద్దోడా. ఏంటిదమ్మా చెప్పే. పోలీస్ స్టేషన్ లోనైతే కంప్లైంట్ ఇచ్చిల్లుగా. ఇద్దామని పోలీస్ స్టేషన్ దాకా వేనామమ్మా, కానీ ఆడ కోరాయ కలిసిండు. ఏ కోరాయ? బల్గం సినిమాల కోరాయనా? ఏ గా కోరాయ కాదమ్మా, మన కొలింగ్ కార్డ్ కోరాయ కలిసిండు. కలిస్తే ఒకసారి మన ఇల్లంతా మంచిగా చూడు అని చెప్పిండు. దొరకకపోతే అప్పుడు కంప్లైంట్ ఇద్దాం అన్నాడు. అది కూడా నిజమేటి. సరేగానమ్మా మంత్ర బియ్యం పెట్టిద్దామంటే గానే మనకు తెలిసిన సార్ చెప్పిన. రొట్టెకొల బాబా, ఇంట్లోనే దొంగతనం జరిగిందా? వాళ్ళు ఎవరో కనుక్కుందాం. జైతుస్. అమ్మా అమ్మా అమ్మా, అగో ఎవరు బిచ్చగాడు వచ్చినట్టున్నాడు. అమ్మా ఇగో బియ్యం తీసుకో. బియ్యమా? వేసినవి తీసుకో, మా దగ్గర పైసలు లేవు. అసలు నేను ఎవరు అనుకుంటారు? బిచ్చగాడు అనుకుంటానా? తుపాకి రావడం అనుకుంటానా? తుపాకి లేదు కదా, గట్టెట్లు అనుకుంటావు? దాచిపెట్టినావు కావచ్చు. ఏ భగవాన్, అమ్మా నీ తుపాకి రావుని కాదు, బిచ్చగాని కాదు. ఓహో, గంగెద్దులైనవా? మరి గంగెద్దేది? అది చెట్టు కింద కట్టేసిన మేతాంది. ఏమున్నావమ్మా నువ్వు? నేను బియ్యం ఆడుకోవడానికి రాలే, మంత్ర బియ్యం పెట్టడానికి వచ్చిన. మంత్రవాణి జై రొట్టెకొల బాబా, జై జూస్. అత్తమ్మా, మంత్ర బియ్యం పెట్టేటోడు వచ్చిండు. బావా వచ్చిందానే? ఏమండి మంత్ర బియ్యం పెట్టేటోడు వచ్చిండు, రండి. ఏంది వచ్చిందా? వచ్చిల్లా స్వామిజీ, రాళ్ళు. జై జంబా, జై రొట్టెకొల బాబా. చెంబులో నీళ్ళు. జై జంబా, 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 జై జంబా. ఏంది జంబా అంటాడు? జంబలి ఇక్కడ జన్ముడే కాడ ఏంది? జంబా, జంబా, జంబా. అమ్మ, ఈడే దొంగలెక్కున్నాడు. ఈడు దొంగల్ని పట్టుకుంటాడా? నాకు వినబడుతుంది. వినబడాలనే అన్నా. మంత్ర బియ్యం రేపు పెడతా. ఇలా నా పద్ధతులు చేస్తా కొన్ని. ఏంది ఈ మంత్రాల దరిద్రం రేపు కూడానా? ఇవాళ ఒడవదా? ఇదంతా సపరేట్ ఉందంటే నీ కాదా? జంబా, జంబా. అమ్మా లక్ష్మీదేవి, నేను దొంగలించింది ఎవరమ్మా? నిన్ను ఎక్కడ బంధించారు? జంబా.
దొంగ నేనే, బుద్ధులు అట్లనే ఉన్నాయి. ఏమందు నువ్వు సపడేకుంటావా లేకుంటే నన్ను సుద్దారం తెచ్చి నీ మూతి గుట్టు అంటావా? అమ్మా లక్ష్మీదేవి, నేను ఇలా చుట్టూ తిరుగుతా, నిన్ను ఎవరైతే ముట్టిరో నన్ను అలా దగ్గర ఆపుతాలి. జంబా 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 జంబా. లక్ష్మీదేవి చెప్పు. ఈ ముండవుడికేంది నా దగ్గరికి వచ్చిండు? జంబా జంబా, ఈవెనైనా తీసింది? ఈవెనైనా తీసింది? వీని ముఖంలో చెప్పు, నేను దొంగతనం చేయలేదురా నల్ల మొక్కపోడా. ఈవెనైనా? ఈమెనేనా నువ్వు కనుకుర్రి, అందరు నన్నే చూస్తారు. జంబా. అసలే మా ఆవిడ కోపంగా చూస్తుంది నన్ను. వీడేం వచ్చి నా దగ్గర ఆగిండు. పుష్క నన్ను అన్నే దొంగ అంటే నా లగ్గం చేస్తుంది. జంబా. అరే నువ్వు గట్ల గుడ్లు అప్పగించి భయపెట్టకురా అయ్యా, అచ్చం దయ్యం లెక్కనే ఉన్నావు. జై లక్ష్మీదేవి. ఓరి పిసోడా, పైసలు పోయినాయే నాయరా, ఆయనతో తీసిందని చెప్పి నన్ను దొంగని చేయకరా స్వామి. జై జంబో. వామ్మో, వీళ్ళందరూ దొంగలు కాదు అంటే కొంపదీసి నన్నే దొంగని చేస్తారు. అయ్యింది ఈ రాక్షస మొక్కపోడు. ఏంది స్వామి నీ దగ్గరంతా ఏదో ఆసన తీరగొడుతుంది? అంటే స్వామి, నాకు చిన్నగా బాంబులు వేసి అలవాటు ఉంది. జైతుస్ చిచ్చి దుర్వాసన దుర్మార్గుడా, ఇంట్లో అందరి నా మూడో కన్నుతో పసిగట్టినా. మీకు మూడో కన్నేడుంది? నీకెందుకే తల్లి? జైతుస్, మీ అందరిలో పైసలు తీసిన వాళ్ళు అయితే ఒక్కరు ఖచ్చితంగా ఉన్నారు. అమ్మతుడు అందరు నాకే చూస్తారేంది? నాతో నేను తీయలే. నేను చూసేది గందుకు కాదురా, నీ బాంబుల సప్పుడు కొంచెం ఆపు, వాసన భరించలేకపోతాను. జై జంబా. నా అంచనా ప్రకారం ఆ పైసలు మీదనే ఎవరో ఒకరు తీసిర్రు. అవి ఇంకిల్లి దాటి బయటకోలే. ఆలస్యం చేస్తే పైసలు ఇల్లు దాటి బయటకోతాయి. పొంగ ఇడ్లీ తీసుకుపోతాడా ఏంది? నా అదే డౌట్ కొడుతుంది. నాకు వినబడుతుంది. సారీ స్వామి. సారీ స్వామి. జై జంబా. నేనుంటాయిగా, ఒకరోజు టైం చూసుకొని ఇల్లంతా ఇంట్లాడేది దొరుకుతాయి. ఒకవేళ దొరకకుంటే అవి ఎట్లా దొరకనో నేను చెప్తా. జైతుస్. జై జంబా. స్వామి జైతుస్. ఏమేం చెప్పు, ఇంకా పైసలు ఇస్తావా? స్వామి మీ కోల మర్చిపోయాను. ఇవ్వండి స్వామి రొట్టె కోల. జై జంబా. వీడెక్కడ స్వామిరా బాబు, వాని కోల వానికి ఇస్తే నా గుండు వాళ్ళకి కొట్టిపోతాడు. అవునే, ఈ స్వామీజీ పొంగ ఎవరి మీద చల్లకుండా నీళ్లు నా మీద తల్లిపోతాండేమే. నీ బాంబుల వాసనకు కావచ్చు. ఏ ఉత్తగానే అన్నగాని సపడేకుండు. నందు నేను ఈ రూమ్ లో ఎత్తుకుతాం, విశాల ఏంటి మీరు మీ రూమ్ లో ఎత్తుకుల్లి, పూజ మీరు ఈ రూమ్ లో ఎత్తుకుల్లే. సరే అత్తమ్మా. సరే పాలి ఎత్తుకుదాం.
దొంగ ముఖం లెక్క ఉందానే బాగా కాదుగా ఒక దిక్కు చూస్తే చూస్తే దొంగ లెక్క ఉన్నానా? ఓ పిసపోరు ఏడవకే, నువ్వు దొంగవు కాదు, అట్టిగానే అని ఏడవకు. అంటే ఒకసారి నీ పర్సులోకి వెళ్ళి 300 దొంగతనం చేసిన మమ్మీ. ఇంకోసారి నువ్వు బెడ్ కింద దాచుకున్న 200 తీసుకున్నా మమ్మీ. ఒకసారి విశాలమైన సెంట్ డబ్బు ఎత్తుకచ్చుకున్నా. ఇసొంటి చిన్న చిన్న దొంగతనాలు తప్ప పెద్ద పెద్ద దొంగతనాలు ఏలే. నాది అసొంటి బుద్ధి కాదు. చెప్పేటి అన్ని నీ చెంప వలగొట్ట బుద్ధి అయితే దొంగ ముఖం. అమ్మ ఒకటి మర్చిపోయినా, ఒకసారి చిన్న దొంగతనం. ఏ ఆపే దొంగ ముఖం, నేను బల్పాలు ఎత్తుకొచ్చినా, నేను సెంట్ ఎత్తుకొచ్చినా అనుకుంటా. విశాల పైసలు తీసినా అని నిజం చెప్పే. ఏ నీ మీద ఒట్టు మమ్మీ, నేను తీయలేదే. నా మీద ఒట్టేసినవే, నేను చెప్పనా మీరుకోవాలన్నా నీ ప్లాను. నేను తీయలే గాని ఇల్లంతా చూద్దాంపా. చూద్దాం కానీ ఫస్ట్ నీ బట్టల సూట్ కేసు నాకు చూపియే. నీ అనుమానం పాడుగాను, నేను తీయలేదే, చూపిత్తపా. అసలు ఇది అంత ఏంది, ఇదేం కర్మనే? నాకేం తెలుసు, నేనేమన్నా తీసినా ఏంది? నువ్వు తీయలేదు కావచ్చే, ఇంట్లో ఉండేది మీరే కదా. నేను ఎండి బయటకు పోతాం ఎప్పుడైనా. అయితే మా అమ్మను చెల్లె విశాలతో ఎక్కువ మాట్లాడరు. మీ ఇద్దరు అక్క చెల్లెలే కానీ ఎక్కువసేపు మాట్లాడి కలిసి ఉండేది. ఇప్పుడు ఏమంటావు? మీ తమ్ముళ్ళ పైసలు నేనే తీసినా అంటావుగా, అంతే కదా? ఈ కోపం సల్లగుండా గంత కోపం ఎందుకే? మీరిద్దరు ఎప్పుడు కలిసి ఉంటారు కదా, గట్లెట్లా వినా అని అడుగుతాన్నా. ఏదన్నా అనేది ఉంటే చక్కగాను, అర్థమైందా? ఇంకో దండమే తల్లి, నిన్నేమంటలేను కానీ ముందైతే వెతుకుదాం పట్టు. నువ్వు ఆగి, నేను మళ్ళత్తా. నాకు ఇవరకే పిసలెత్తా అంది. అది కాదు. నోరు మీ, నాకు ఇవరకే మనసు పడతలేదు. నేను మళ్ళత్తా. ఏమైనా చెప్పేది ఉంటే నాకు ఫోన్లో చెప్పు. నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, స్విచ్ ఆఫ్ అయింది. అయితే పైసల కోసం ఇల్లంత ఎత్తుకు, లేకపోతే సపరేట్గా వండుకో. నన్ను నొరియకు, నేను మళ్ళత్తా. నీ అవ్వ, ఈ సామి ఏంది పొంగ మళ్ళీ నా మీద నీళ్ళెందుకు చల్లిండబ్బా. అబ్బా మా చెల్లెని అయితే నేను ఫోన్ చేశాక ఏనయ్యేది. అదే అవసరం ఉండదు అనుకో, మంచిగా ఫోన్ చేసి అన్నకి ఇది కావాలి అది కావాలని అడుగుతుంది. ఇక నేనే చెప్తుంది ఎట్లున్నారో ఏమో. వారం ఆయన ఫోన్ చేయాలి. స్విచ్ ఆఫ్ వస్తాను నేను. బావకేద్దాం. అమ్మతోడే ఇప్పుడు మా బామ్మడికి ఫోన్ చెప్తానేంది. విశాల గిట్ట పైసల గురించి చెప్పింది అయింది. గతం ఇది నా పాన తింటాడు. ఇక నీ ఒక్కడే తప్పు. ఇదేంటి కడి చేస్తాను. వెంకి చెప్పు ఏంటిది. విశాల చెల్లకు ఇప్పుడే ఫోన్ చేసిన. అమ్మతోడు వెంకి నాకేం తెలియదు, దయచేసి ఏమనుకోకు. నేను అక్కడికి పోగానే దయచేసి ప్లీజ్ ఏమనుకోకు బామ్మది. మొత్తం చెప్పేదాకా ఇంత పోయినావా? చెల్లెకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందని నీకు చేసిన. నువ్వేమేమో అనబడుతుంది. అంతేనా? థ్యాంక్ యూ దేవుడా. అంటే ఈయనకి ఇంట్లో పోయిన పైసల గురించి తెలియదన్నమాట. అమ్మయ్య, ఏమైంది అంత ఆగమాగం అవుతాను? నేను నా బామ్మది. అదేం లేదు బామ్మది, అదేం లేదు. అగో ఇదేందయ్యా, ఏదో నీ ఇంట్లో పైసలు ఎవడో ఎత్తుకుపోయినట్లు ఈ టెన్షన్ ఏంది? చిచ్చి నాకేం టెన్షన్ లేదు బామ్మది. నేను మస్తు ఎంజాయ్ చేస్తాను, మస్తు నవ్వుతాను. గదుడు ఎట్లా నవ్విండు, అసలు నాకు టెన్షన్ లేదు, ఏం లేదు. గదుడిగో చెంకీలా అంగీలేసి ఓ బామ్మది గదుడు ఎంత నవ్వుతాను, ఎంత ఎంజాయ్ చేస్తాను చూసినావా. నీకు దయ్యం పట్టినట్టుంది బావా. నాకు తెలిసిన స్వామీజీ ఉన్నాడు, చూపియాలనా? నెత్తి మీద నీళ్ళు చల్లుతాడు, దెబ్బకి నీ రోగం టెన్షన్ పోతుంది. ఏంటండి నెత్తి మీద నీళ్ళు చల్లుతాడా? బామ్మది నేను మంచిగానే ఉన్నా, ప్లీజ్ నాకేమద్దద్దు. మంచిగానే ఉన్నా అంటున్నావు, పిసోన్ లెక్క మాట్లాడుతున్నావు. ఏందో ఏమో. సరే నేను మళ్ళీ చేస్తా. థ్యాంక్ యూ బామ్మది, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నాకు ముద్దులు ఇస్తాడు. ఈయనకేమో అయింది కానీ
సరే బాయ్, నేను మళ్ళీ చెప్తా. అమ్మయ్యా, ఇంట్లో ముచ్చటైతే వెంటికి తెలియదన్నమాట. ఇక నేను ఇంటికి పోతా. నేను అప్పుడే అనుకున్నానే నువ్వు ఇసంటిది ఏదో చేస్తావని. చెప్పవే, చెప్పు. ఆ ఎండి కాని వాళ్ళ పైసలు ఎందుకు తీసినావు?